Hello everyone, welcome to Telugu One Academy and to Mains Answer Writing Program MAP for TGPSC and APPSC. In this session, let us discuss questions from polity. What are the foundational principles on which our constitution is based? Why do you think it was important to codify them in form of a written document? See, first thing, ఏదైనా క్వశ్చన్ని అటెంప్ట్ చేసే ముందు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే మనం ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ని రాయగలుగుతాం. ఫస్ట్ స్టెప్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్. వాట్ డూ ఐ మీన్ బై అండర్స్టాండింగ్? క్వశ్చన్ చదువుతున్నప్పుడు we should be able to identify the topic they are topic at the same time the dimension they are asking from this topic. క్వశ్చన్ లో ఒక బ్రాడర్ థీమ్ ఉంటుంది, ఆ థీమ్ ని నేను టాపిక్ అంటున్నాను మన కన్వీనియన్స్ కోసం. అట్ ద సేమ్ టైమ్ దే ఆస్క్ ఓన్లీ పర్టికులర్ డైమెన్షన్ ఆఫ్ ఇట్, సో దట్ ఐఎమ్ కాలింగ్ ద డైమెన్షన్ ఆఫ్ ద టాపిక్. సో ఈ క్వశ్చన్ లో మనం చూసినట్టయితే what are the foundational principles on which our constitution is based? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, జస్ట్ ఓన్లీ దిస్ పార్ట్ యాజ్ ఆఫ్. సో ఇందులో టాపిక్ వచ్చేసి ఏంటి? కాన్స్టిట్యూషన్, బికాస్ ఇట్స్ అ బిగ్గర్ థీమ్. కాన్స్టిట్యూషన్ అనేది, కాన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు ఏం అడుగుతున్నారు? ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్, రైట్? సో దిస్ ఈజ్ అవర్ టాపిక్, దిస్ ఈజ్ అవర్ డైమెన్షన్, రైట్? సో ఎప్పుడైతే మనం క్వశ్చన్ని రీడింగ్ చేస్తున్నామో దాంట్లో నుండి వెంటనే మనం ఏదైతే టాపిక్ ఉంది, ఏదైతే డైమెన్షన్ ఉంది, ఐడెంటిఫై చేయాలి. వీటినే చాలామంది కీవర్డ్స్, కీ టర్మ్స్ అని కూడా అంటారు. కీవర్డ్స్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ బోత్ ఆర్ సేమ్, బట్ కీవర్డ్స్ అని అంటే అన్ని కీవర్డ్స్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై దెమ్ ఇన్ ఎ స్పెసిఫిక్ మేనర్. ఎందుకో చెప్తాను. మనకు ఆన్సర్ రైటింగ్లో ఫస్ట్ ఎనీ ఆన్సర్ దట్ కంటైన్స్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూషన్, రైట్? ఇలా ఈజీ క్లియర్గా ఐడెంటిఫై చేయడం ద్వారా వీ వుడ్ బి ఏబుల్ టు రైట్ దీస్ పార్ట్ ఎఫెక్టివ్లీ, దీస్ త్రీ పార్ట్స్ ఎఫెక్టివ్లీ. చెప్తాను ఎలా. ఇంట్రడక్షన్, టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఏదైతే మనకు టాపిక్ ఇవ్వబడిందో ఆ టాపిక్ గురించి ఇంట్రోలో రాయాలి. దెన్ ద లింక్ దే ఆర్ ఆస్కింగ్, ద ఇంటర్లింక్ బిట్వీన్ ద టాపిక్ అండ్ ద డైమెన్షన్ టేక్స్ ఇన్ ద బాడీ. సేమ్ టైం కంక్లూషన్ని జస్ట్ వన్ లైన్లో ఒకటే వర్డ్లో మిమ్మల్ని అడిగితే మీరు ఈ రెండింటికి గల సిగ్నిఫికెన్స్ ఏం చెప్తారు, అది కంక్లూషన్ ఫర్ ఎనీ గివెన్ క్వశ్చన్. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ లైక్ ఇష్యూ బేస్డ్, అప్పుడు వే ఫార్వర్డ్ రాస్తాం. స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ ఈవెన్ ఆఫ్టర్ రైటింగ్ ద వే ఫార్వర్డ్ యూ హ్యావ్ టు రైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. చూద్దాం, చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, అందులో ఎలా రాయాలి ఒక్కొక్క పార్ట్ అనేది విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎందుకు కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం అనేది ఎందుకు అర్థమైపోయింది కదా. ఇంట్రడక్షన్లో వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద టాపిక్ దట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్. ఇక్కడ మనం అడుగుతున్న టాపిక్ ఏంటి? కాన్స్టిట్యూషన్ గురించి ఇంట్రోలో రాయాలి, రైట్? బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ అబౌట్ ఎనీ టాపిక్, లైక్ దిస్ ఈస్ ఎ జార్గనైజ్డ్ వర్డ్, రైట్? సో బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఎ డెఫినేషన్, ఒక డెఫినేషన్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ గురించి ఇలాంటి రిలేటెడ్ ప్రొవిజన్స్ అడిగినప్పుడు వాటి యొక్క డెఫినేషన్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నౌ అవర్ టాస్క్ ఇస్ టు డిఫైన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రెగ్యులర్గా వింటున్నాం, బట్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఒక డెఫినేషన్ అనేది హ్యాండీగా లేదు. ఆ టైంలో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి డెఫినేషన్ కూడా చూద్దాం. వి ఆల్ నో దట్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ వేరియస్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు స్టేట్స్ అండ్ యూనియన్, గవర్నమెంట్స్, లైక్ వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ judiciary. At the same time, fundamental rights, TPSPs and various other provisions, important provisions like constitutional bodies that are related to the governance, right? Now we have to define that what is constitution with these data, right? ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని రాయాలి. Now we can say constitution is a body of fundamental principles on which a state is constituted and governed. We all know constitution is a ultimate law, that is like supreme law of the land, right? Constitution is a supreme law of the land which contains provisions related to the fundamental rights and also the policies related to the state, right? It also contains various provisions related how the powers are divided between the federal units, constituting units of the federation, and also various provisions related to the governing bodies like UPSC, COG, various other provisions, right? So with this you can write a definition of it. So
Let us see how to write a definition for the Constitution. Constitution is a body of fundamental principles according to which a state is constituted and governed. We are also elaborating on the same thing. It is supreme law of the country, determines the rights of the citizens, at the same time powers of the government and how it should function. Here we have written a definition for Constitution. If not in exact terms, but we are referring it to the Constitution. After this, how to go ahead in the answer writing. Then ఏదైతే మనకి డైమెన్షన్ ఇచ్చారో ఆ డైమెన్షన్కి ఇచ్చిన టాపిక్ని లింక్ చేస్తూ ఒక పేరా రాయాలి. దిస్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ అ లింక్ పేరా. ఇంట్రో తర్వాత రావాల్సింది లింక్ పేరా, లింక్ పారాగ్రాఫ్, రైట్. సో ఇక్కడ లింక్ పారాగ్రాఫ్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎందుకు అని అంటే దిస్ ఎన్షూర్స్ ద ఫ్లో ఇన్ ద ఎవ్రీ ఆన్సర్ ఈజ్ లైక్ ఎ essay that is asked for 200 words. So we mention it in the point form. There has to be a flow in it, right? So flow ఎలా ensure అవుతుంది with these link paragraphs. ఏవైతే లింక్ పారాగ్రాఫ్స్ ఉన్నాయో ఆ లింక్ పారాగ్రాఫ్స్ని కరెక్ట్గా రాయడం ద్వారా ఫ్లో అనేది వస్తుంది ఆన్సర్లో. సో హియర్ హౌ వీ షుడ్ రైట్ ద వాల్యూస్ అడుగుతున్నారు. ఫౌండేషనల్ వాల్యూస్ అనేది మనల్ని డైమెన్షన్. సో మనకు వాల్యూస్ ఏమున్నాయి, ఎలా వచ్చాయి మన వాల్యూస్? మెయిన్గా వచ్చేసి కాన్స్టిట్యూషన్ అనేది మన కాన్స్టిట్యూషన్ యొక్క మేజర్గా ఎలా ఉంది? ఇట్స్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, రైట్? సో సేమ్ వాల్యూస్ దట్ వర్ ఇన్స్పైర్డ్, that guided the freedom struggle were the foundational values of our constitution. We can mention them. The values that inspired, guided the freedom struggles were in turn nurtured by it and formed the foundation for our constitution, right? These values also embodied are mentioned in the preamble and guide the provisions of the entire constitution, right? How to link this? సో మనం అబ్రప్ట్గా డైరెక్ట్గా ఫౌండేషనల్ వాల్యూస్ అని సైడ్ని పెట్టకుండా ఒక వాల్యూ దాని యొక్క సోర్స్ ఏంటి అని రాస్తున్నాం. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఆర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇట్ సెల్ఫ్ అండ్ దీస్ ఆర్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ దట్ వి ఆర్ రిఫరింగ్. బై ద వే దీస్ వాల్యూస్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్? దీస్ వాల్యూస్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషనల్ వాల్యూస్ అన్న, ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అన్న, ఫిలాసఫీ అన్నా కూడా we are going to read the same answers. So let us see what are these principles. First thing first, sovereignty. Sovereignty అంటే two things ఉంటాయి. First thing ఏంటి? People sovereignty, popular sovereignty that we call. At the same time state sovereignty. Popular sovereignty అంటే అల్టిమేట్ అథారిటీ అనేది పీపుల్ తో ఉంటుంది అండ్ పీపుల్ ఎక్సర్సైజ్ ద పవర్ త్రూ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, రైట్? The ultimate power resides in the people. That is popular sovereignty and they exercise their power through their representatives, whether it could be direct in the direct elections or indirect elections, but they exercise their power through their representative. That is sovereignty vis-a-vis people. Another one is related to the state. State ki ela untundi sovereignty ante state can ante em avutundi, like state can take any decisions without any extra pressure. That means it has autonomy in terms of taking decisions, right? It doesn't mean that it's not under any influences, right? So ఏదైనా ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్స్ ఉంటే కన్వెన్షన్స్ లో లా ప్రకారం ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ఎంటైర్ థింగ్ ఈజ్ decided and determined by the state itself. There is no undue pressure on it. There is no one above the government. Government is free to conduct its own affairs without external influences. It has autonomy in its decision making, right? So first thing, sovereignty అంటే చెప్పాం కదా, people exercise their power through elected representative and India is free on to take its decisions, both internal and external matters independently. That is the meaning of sovereignty. Social justice. What is the meaning of social justice? Social justice అంటే ఏంటి? So the commitment to eliminate the social barriers, social discrepancies, social disparities, social cleavages that are existent in the society. Simple. So the commitment to eliminate these social cleavages, disparities, and thus ensuring the socio-economic political opportunities for all the citizens of the country. That is the meaning of social justice. So constitution ఏం చేస్తుంది? సోషల్ జస్టిస్ ని ఎన్షూర్ చేయాలని చూస్తూ ఉంటుంది, రైట్? ఫర్ అచీవింగ్ ఈక్వల్ economic political equality for the citizens. There are provisions, special provisions for the vulnerable and marginalized peoples. What are these provisions in the constitutions? Article 15
4, Article 15.5, Article 16.4, at the same time Article 17, which talks about abolition of untouchability. At the same time Article 46, which directs state to promote the educational and economic interest of SCSTs and other backward sections. There are various provisions. See, ఇది value addition. After mentioning these things, if you are mentioning the article numbers or case laws or any other recommendations mentioned by law commission or any expert opinion, if you are writing these things, it will enrich your answer. Social justice is done. Next, secularism. Secularism, again, it has two things. For one for state, another from the people. People are free to conduct their own religious efforts without any interference from the undue interference from the state. At the same time, state doesn't promote any religion. No official religion. It treats all the religions equally. All the religions with equal respect and equality. Right. So it is has citizens to practice any religion. At the same time, state has no official religion. State all the religions and beliefs practices with a equal respect. What are the constitutional provisions? Again, Article 25. It ensures freedom of conscience, freedom to profess, practice and propagate one's own religion. Again, Article 26. Freedom to manage one's own religious affairs without undue interference from the government. Article 27 talks about no taxation for promotion of any religion. 28. No religious instruction in any educational institutions that are fully funded from the state. This is related to the education, taxation, religious affair. Right. So these are the provisions that are mentioned in the constitution. At the same time, another one is what is respect for diversity and minority rights. We all know that India is having huge diversity in terms of languages, regions, religions, dialects. సో చాలా ప్లేసెస్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటుంది. అందుకే ఇండియాని సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ఫర్ మైనారిటీ అండ్ దేర్ రైట్స్ దే మే ఫీల్ ఏలియనేటెడ్. సో వాళ్ళు అవ్వకుండా ఉండడం కోసం కాన్స్టిట్యూషన్ has ensured sufficient safeguards for their protection of their interest, right? So what are the constitutional provisions related to this one? Article 29. Article 29 protects the interest of minority by ensuring any sections of citizens with a distinct language, script or culture and provides the right to conserve it, right? So distinct language, script or even culture gives the right to conserve the same. Another one is Article 30. Article 30 grants minorities the right to establish and administer their own educational institutions of their choices. So India respects diversity and minority rights, acknowledgement and protection of cultural diversity, at the same time provisions for safeguarding the rights of religious and linguistic minorities. At the same time, parliamentary democracy. India takes democracy in terms of parliamentary form. What are the features of parliamentary form? First thing is responsibility of the executive to the legislative, that is lower house, and democratic basis of the lower house. Ultimate control of the lower house in the legislature and the financial matters, because lower house is directly elected by the people. Representative house. So lower house is given more priority in terms of legislation making, financial matters, and even the power to hold the executive accountable for their commission and omission, actions and inactions, right? So lower house is given high priority. So parliamentary democracy, within that lower house, priority to the lower house. And liberty. Liberty ante meaning enti? Liberty ante absence of restrictions. But no, it doesn't end with there. Akkade agipodu. Absence of restrictions, at the same time opportunities for expressing one's own self or opportunities for growth, right? So ఇది liberty. But Indian constitution ఏం చేస్తుంది? It balances the
individual rights with the community values with the reasonable restrictions. Unlike in the US where it grants unrestricted liberty, right? సో మనం ఎప్పుడు యూఎస్ గురించి చెప్పుకున్నా కూడా లిబర్టీ ఇస్ అ గ్రేటర్ ఫామ్. బట్ ఇండియాలో అలా కాదు, రిస్ట్రిక్టెడ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటి? ఇట్ బ్యాలెన్సెస్ ఇండివిజువల్ రైట్స్ విత్ కమ్యూనిటీ రైట్స్ యాజ్ వెల్, రైట్? సో లిబర్టీ విత్ కమ్యూనిటీ, it ensures the personal freedoms while respecting the social fabric without disturbing the social fabric. What are the constitutional provisions related to this? Article 19. Article 19 guarantees 6 freedoms: freedom of speech and expression, assembling, association, movement, residence, and practice to profess. Occupation, any occupation of their choice, provided they have certain qualifications, right? So these are the 6 freedoms that are guaranteed within the constitution. However, there are also reasonable restrictions. So that's the reason I'm calling these as balanced liberty. Indian constitution provides balanced liberty. So equality అంటే ఏంటి? ఈక్వాలిటీ అని అంటే there is no discrimination, at the same time no privileged classes, absence of privileged classes. There are no undue preferences given to any sections of the society arbitrarily, right? So ఈక్వాలిటీ ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ ఎన్షూర్ చేయడానికి? 3 ప్రొవిజన్స్: ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. ఆర్టికల్ 14 talks about equality before law and equal protection of laws. Article 15 talks about absence of discrimination or prohibition of discrimination on the grounds of religion, race, caste, sex, or place of birth. Region, I mean by place of birth. And again, Article 16, equality of opportunity in matters of public employment. Right? So these provisions ensure the equality of citizens. At the same time, it also promotes fraternity. What is the meaning of fraternity? Fraternity అంటే feeling of brotherhood. ఒక సాలిడారిటీ అనేది ఉండాలి. సాలిడారిటీ అనేది స్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, స్టాండింగ్ టుగెదర్ బై ఈచ్ అదర్ సైడ్, స్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ సాలిడారిటీ. బ్రదర్హుడ్ అంటే సోదరభావం ఏదైతే ఉంటుందో, ప్రమోటింగ్ ఏ సెన్స్ ఆఫ్ సోదరభావం. సోదరభావం అంటే ఈక్వాలిటీ, అన్నీ ఉంటేనే ఒక ఫీలింగ్, ఒక బ్రదర్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో కాన్స్టిట్యూషన్ ఆల్సో ఎయిమ్స్ ఫర్ ప్రమోటింగ్ ద బ్రదర్హుడ్ అండ్ సాలిడారిటీ అమాంగ్ ద citizens. These words are mentioned in preamble, at the same time fundamental duties as part of Article 51A, right? At the same time, Constitution aims to promote every citizen equally and ensures that no one is treated as inferior. See, this is the first part of the question. Only క్వశ్చన్ అనేది ఓన్లీ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ మాత్రమే అడిగితే ఎలా కంక్లూడ్ చేయాలి? ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ నాట్ ఓన్లీ గైడ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ బట్ ఆల్సో రిఫ్లెక్ట్ ద ఈథోస్ వాల్యూస్ ఆఫ్ ద నేషన్ దట్ స్ట్రైవ్ టు అప్లోడ్. సి ఇక్కడ కాన్స్టిట్యూషన్కి లింక్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ద ఫౌండేషనల్ లింక్స్ గురించి, ఫౌండేషనల్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా ఇంట్రోలో టాపిక్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి, కంక్లూడ్ చేసేటప్పుడు డైమెన్షన్తో కంక్లూడ్ చేయాలి, right? In between the link, the correlation, whatever the subject is that is being asked, అది మధ్యలో రావాలి. బట్ ఇంట్రడక్షన్లో టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి, డైమెన్షన్లో డైమెన్షన్ రాసేటప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డైమెన్షన్ రాసి క్లోజ్ చేయాలి. ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ నాట్ ఓన్లీ గైడ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ బట్ ఆల్సో రిఫ్లెక్ట్ ద ఈథోస్ వాల్యూస్ దట్ ద నేషన్ స్ట్రైవ్ టు అప్లోడ్. దే ఎన్ష్యూర్ ద గవర్నెన్స్ of India remains democratic, inclusive, just, providing a framework for protection of fundamental rights and the promotion of collective welfare. Any one thing you can write, but అల్టిమేట్గా ఏం రాయాలి, దేని గురించి రాయాలి అంటే డైమెన్షన్. ఏదైతే డైమెన్షన్ అన్నానో క్వశ్చన్లో, ఆ డైమెన్షన్ గురించి కంక్లూడ్ చేయాలి, రాస్తూ కంక్లూడ్ చేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, నెసెసిటీ, ఎనీ వన్ థింగ్ రాసేసి క్లోజ్ చేయాలి, రైట్? లెట్ us look at the second part of the question. సెకండ్ పార్ట్లో ఏమడిగారు? సెకండ్ పార్ట్లో వై డూ యూ థింక్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు కోడిఫై దెమ్
ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. ఇక్కడ ఏమంటున్నారు, కోడిఫికేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటున్నారు. ఎందుకు ఒక రిటర్న్ డాక్యుమెంట్గా ఎందుకు రాయడం జరిగింది? వీ నో ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ టూ టైప్స్, రిటర్న్ like US and unwritten constitutions like UK. So they are asking the question why we went to this model, right? Why we have codified the provisions in a written document. సో దాని గురించి ఏదైతే ఉందో ఇంపార్టెన్స్ ఏది ఉందో మనం దాని గురించి రాస్తే డిస్కస్ చేస్తే ఈ పార్ట్ని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయగలుగుతాం. Codifying these principles into a written constitution was crucial for newly independent India for several reasons. We are mentioning that here it's Indian independence వచ్చిన తర్వాత కోడిఫికేషన్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు? ఫర్ సెవెరల్ రీజన్స్. క్లియర్ డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్ స్ట్రక్చర్. వి ఆల్ నో దట్ ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది క్లియర్గా స్ట్రక్చర్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో వాటి యొక్క ఆర్గాన్స్ మాత్రమే క్లియర్గా డిఫైన్ చేయబడుతుంది. మన దాంట్లో స్టేట్ని ఎలా చేస్తాము? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో 3 ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క పవర్ని క్లియర్గా డిఫైన్ చేయడం ద్వారా, వాటి యొక్క అసోసియేషన్ని క్లియర్గా డిఫైన్ చేయడం ద్వారా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంటర్డిపెండెన్సీ, రైట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూనే వాటి యొక్క ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్స్ని క్లియర్గా ఎంతవరకు ఉందో అంతవరకు మెన్షన్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ దెమ్ అండ్ వీ కెన్ ensure they act as a checks and balances and no one gains ultimate power of it, right? సో బ్రాంచెస్ అనేవి ఏమేమి రోల్ ఉన్నాయి, వాటి యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పవర్స్ ఏంటి అని క్లియర్గా చేయబడుతుంది. సో క్లియర్ డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిషెస్ ద స్ట్రక్చర్, ఫంక్షన్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఆర్గన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ప్రొవైడ్స్ అ క్లియర్ ఫ్రేమ్వర్క్ ఫర్ గవర్నెన్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. At the same time, second point also is similar to this one, supremacy and the stability. We all know that constitutions, there are 2 types, parliamentary sovereignty or parliamentary supremacy or constitutional supremacy and judicial supremacy. We see this one in Britain, this one in USA, constitutional supremacy in India, where provisions are interpreted in accordance with the constitutions, right? సో దీనివల్ల ఏం జరుగుతుంది? యూజువలీ స్టేట్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేయబడినప్పటికీ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ because it takes the decision and implements the decision. This is prescribes, it makes the laws. Judiciary interprets, but executive is seen as more powerful because it has a say in the parliament. At the same time, it has say in the judicial appointments to some extent and administration of the justice. సో అందువల్ల ఎగ్జిక్యూటివ్ అనేది పవర్ఫుల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్లియర్గా డిఫైన్ చేయకపోతే. సో అందువల్లనే ఏదైతే ఉందో అమెండ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా క్లియర్గా డిఫైన్ చేసేసి ఏ ప్రాసెస్ని ఎలా చేయాలని అమెండ్మెంట్ని క్లియర్గా డిఫైన్ చేయడం ద్వారా వీఆర్ ప్రివెంటింగ్ ఇన్స్టెబిలిటీ, thus ensuring the stability and supremacy of the constitution, not of any of these organs, neither parliamentary supremacy, neither executive supremacy, nor judicial supremacy, right? So we are ensuring the constitutional supremacy and stability. దేనివల్ల వస్తుంది? మెయిన్గా అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది క్లియర్గా డిఫైన్ చేయబడింది. ఒక టఫ్ అమెండ్మెంట్ ప్రాసెస్, వెదర్ ఐ మీన్ టు సే బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఒక టఫ్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఉండడం ద్వారా ఎగ్జిక్యూటివ్ అనేది ఆల్ పవర్ఫుల్ కాకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దిస్ ప్రొటెక్ట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రైట్? అందువల్ల కోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ లైక్ హెన్స్ ప్రూవ్, even though if you are not mentioning it also, it has to reflect that, hence proved. Clear definition, అందువల్లనే codification. Same, supremacy and stability, that's the reason codification is required. Every time we have to reflect these idea. Federal structure. See,
Indian polity ఎలా డిఫైన్ అయింది? సెంట్రల్ గవర్నమెంట్ అట్ సేమ్ టైం వేరియస్ కాన్స్టిట్యూటింగ్ ఫెడరల్ యూనిట్స్. సో పవర్స్ అనేది క్లియర్గా డిలీనేట్ చేయలేకపోతే, క్లియర్గా మెన్షన్ చేయకపోతే స్టేట్ అనే సెంటర్ అనేది ఆర్బిటరీగా పవర్స్ని అజ్యూమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సెంటర్ స్టిల్ కెన్ అజ్యూమ్ ద పవర్స్ ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఆర్ ప్రెసిడెంట్ రూల్స్ అదర్ ఒకేషన్స్లో మాత్రమే సెంటర్ అనేది స్టేట్స్ ఆఫ్ పవర్ని తీసుకోగలుగుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ క్లియర్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్, దెన్ సెంటర్ మే ఇంటర్ఫియర్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ద స్టేట్స్, రైట్. సో అందువల్లనే ఏదైతే ఉందో పవర్ షేరింగ్కి క్లియర్గా మెన్షన్ చేయడం కోసమే కోడిఫికేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది? స్టేట్స్ ఇఫ్ దే ఫీల్ దట్ దే పవర్స్ ఆర్ అండర్మైన్డ్, దే కెన్ గో టు సుప్రీం కోర్ట్ అండర్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండ్ దే కెన్ గెట్ ద వర్డిక్ట్ ఇన్ దేర్ ఫేవర్, రైట్. సో ఇలా కోడిఫికేషన్ చేయడం ద్వారా ఫెడరల్ స్కీమ్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయో, ఫెడరల్ ప్రొవిజన్స్ని చేంజ్ చేయాలంటే అమెండ్మెంట్ ఆర్టికల్ 368 కింద అమెండ్మెంట్తో చేంజ్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేది చాలా అవసరం. దీనివల్ల ఏమవుతుంది? ఫెడరల్ స్ట్రక్చర్ అనేది కూడా ప్రొటెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఆర్గాన్స్లో ఏది అనేది పవర్ఫుల్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయబడుతుంది. సేమ్ టైం లిమిటేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ పవర్. వి ఆల్ నో దట్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ని కోడిఫై చేయలేదనుకోండి, ఫండమెంటల్ రైట్స్ని కోడిఫై చేయకపోతే ఏం జరుగుతుంది? గవర్నమెంట్స్ ఆర్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, దే మే ఆర్బిటరీలీ చేంజ్ ద రైట్స్. సో దట్ మే అండర్మైన్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్టివ్లీ. సో అందువల్లనే కోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కోడిఫై చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ రైట్స్ అనేవి స్టేట్స్ మీద ఒక లిమిటేషన్స్ లాగా ఉంటాయి. స్టేట్ కెనాట్ సర్పాస్ దీస్ లైన్స్, ఆ స్టేట్స్ కెనాట్ అండర్మైన్ దీస్ పవర్స్, దీస్ ఫండమెంటల్ రైట్స్. అందువల్లనే కోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెట్స్ ద లిమిట్ ఆన్ ద గవర్నమెంట్ పవర్స్ అండ్ స్పెసిఫై ద ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి వైలేటెడ్, ప్రొటెక్ట్స్ ద సిటిజన్స్ రైట్స్ అండ్ మెయింటైన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఫైనలీ ట్రస్ట్ అండ్ కోఆర్డినేషన్. ఒక సొసైటీ, ఒక నేషన్ అనేది థ్రైవింగ్గా ఉంది అని అంటే వాళ్ళ మధ్యలో ఉన్న సోషల్ క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ మీనింగ్ దట్ ట్రస్ట్ దట్ ద సొసైటీ ఎంజాయ్స్ విత్ ఈచ్ అదర్. ఇలా ట్రస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది? వెన్ దెర్ ఇస్ అ ట్రస్ట్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ దే ఆర్ గవర్నింగ్. లైక్ ఎవరైనా ఏదైనా ఇష్యూ అయింది, అగ్రీడ్ పర్సన్ కెన్ గో టు ద కోర్ట్స్ అండ్ గెట్ దేర్ రెమెడీ ఫర్ ఇట్, రైట్. సో ఇలా ఉన్నప్పుడే సివిల్ వార్స్ అనేవి జరగకుండా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం దెర్ ఈస్ అ ట్రస్ట్ ఇన్ ద సొసైటీ. ఇట్ ప్రమోట్స్ ద కోహెషన్, యూనిటీ అండ్ ద నేషనాలిటీ, రైట్. సో అందుకోసం ట్రస్ట్ అనేది సొసైటీలో చాలా చాలా అవసరం. ఈ ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? వెన్ దెర్ ఈస్ అ రిటెన్ డాక్యుమెంట్స్, కోడిఫైడ్ డాక్యుమెంట్స్ అనేది ఉన్నప్పుడు బిల్డ్ అవుతుంది. సో ఫౌండేషన్ క్రియేట్స్ అ ఫౌండేషన్ ఆఫ్ ట్రస్ట్, కోఆర్డినేషన్ అమాంగ్ ద డైవర్స్ societal section. It promotes the harmony, cooperation, and which is essential for national unity and stability. Codifying these principles in a written document, India has established a robust framework that not only guides our governance but also protects the rights and freedoms of our citizens. Codification was essential to guide the new nation, uphold its values, and manage its diversity. Right? You can write anything, but see here, I'm mentioning the principles. Codification. I'm talking about the codification part. Right? చెప్పాను కదా, టాపిక్ హ్యాస్ టు కమ్ ఇన్ ఇంట్రో, కంక్లూజన్ వచ్చేసరికి డైమెన్షన్, ఇంపార్టెన్స్ ఇన్ వన్ లైన్లో మీరు రాసిందంతా చెప్పిందంతా సిగ్నిఫికెన్స్ అనేది చెప్పాలి. కోడిఫికేషన్. ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ హౌ డూ యూ రెస్పాండ్, వై దెర్ వాజ్ అ నెసెసిటీ ఫర్ కోడిఫికేషన్, అక్కడ మనం ఇంత సేమ్ ఎంటైర్ ఆన్సర్ని ఎలాబరేట్ చేస్తూ చెప్పలేము కదా, అక్కడ వాళ్ళకి మనం ఇచ్చే రిప్లై అనేది మన కంక్లూషన్. సింపుల్. సో codifying these principles in a written constitution, India has established a robust framework that not only guides our governance but also protects the rights and freedoms of its citizens. At the same time, these are essential to guide the new nation, to uphold its values and to manage the diversity effectively. So these are conclusions. Let us discuss another one. Discuss the significance of the preamble of Indian Constitution. Can it be amended like any other provisions of the Constitution? Even this question also has two parts, right? So first thing is understand the topic. What's the topic that is given? What's the dimension they are asking? What is the topic? Discuss the significance of the preamble of the Indian Constitution. Preamble is the topic.
డైమెన్షన్, సిగ్నిఫికెన్స్ అని అంటే ప్రియాంబుల్ యొక్క ప్రాముఖ్యత, అనదర్ వన్ ఇస్ దే ఆర్ ఆస్కింగ్ amendability of the preamble, right? Now we have to write our introduction చెప్పాను కదా, టాపిక్ ఏదైతే ఉంటుందో టాపిక్ రిలేటెడ్ రాయాలి. ప్రియాంబుల్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ప్రియాంబుల్, వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రియాంబుల్? ఇట్స్ అ ప్రీఫేస్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇంట్రడక్టరీ డాక్యుమెంట్, introductory statement or document to the constitution, right? What does preamble contain? It contains the philosophy of the constitution. Just now we have discussed in the first question. See, this is our introduction. Preamble of the Indian Constitution serves as a introductory statement that set forth the guiding principles and underlying philosophy of the constitution. Simple to write the introduction. మనం నోట్స్ చేస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి? సో ప్రిపరేషన్ పార్ట్లో ఏవైతే సిలబస్ కాపీలో సైడ్ రీడింగ్స్ ఉన్నాయో, ఏవైతే ఇవ్వబడ్డాయో ప్రతిదానికి మనం ఒక ఇంట్రడక్షన్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక కంక్లూషన్. ప్రిపరేషన్లో ఈజీ అవుతుంది, ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతాం. వెంటనే ఎగ్జామ్లో వెళ్ళేసి అక్కడక్కడ థింక్ చేసి రాయడం కంటే వీ కెన్ పర్ఫార్మ్ బెటర్ if we have prepared these definitions in front. ముందే మనం ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకుంటే చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఇక్కడ ప్రియాంబుల్ అంటే చూసాం కదా, ఇట్స్ అ ప్రీఫేస్ ఆర్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్, కంటైన్స్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ద అండర్లయింగ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సేమ్ థింగ్, ఇట్ ఆల్సో ఎన్కాప్సులేట్ ద కోర్ వాల్యూస్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ aims to achieve and promote. Introduction అయిపోయింది. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్. ఏదైతే ఫిలాసఫీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని డిస్కస్ చేస్తుందో ఆ ఫిలాసఫీ యొక్క ఫౌండేషన్ని మెన్షన్ చేస్తూ ఉంటుంది. వాట్స్ ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? జస్ట్ నౌ వీ హ్యాడ్ సీన్ ఇట్స్ టు ప్రమోట్ ద justice, liberty, equality and fraternity. This forms the philosophy of the constitution. What is the meaning of justice? Justice ante meaning enti? Justice ante meaning vachesi the quality of being fair, impartial and at the same time just itself. ఎప్పుడైతే సొసైటీలో క్లీవేజెస్, డిస్క్రిపెన్సీస్ ఇవన్నీ ఉన్నాయో, డిస్పారిటీస్ అన్నీ ఉన్నాయో, ఆ డిస్పారిటీస్ అన్నిటిని తీసేయడమే జస్టిస్. ప్రాసెస్లో ఏదైతే బ్యారియర్స్ ఉన్నాయో వాటిని డిమాలిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం అప్లిఫ్ట్మెంట్కి ప్రొవిజన్స్ అనే స్పెషల్ ప్రొవిజన్స్ని క్రియేట్ చేయాలి. ఇట్ కంటైన్స్ 2 parts. సో ఏవైతే బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ బ్యారియర్స్ ఉన్నాయో వాటిని డిమాలిష్ చేయడం, అట్ ద సేమ్ టైం స్పెషల్ ప్రొవిజన్స్ ద్వారా అప్లిఫ్ట్మెంట్ అనేది చేయడం. జస్టిస్ 2 parts. లిబర్టీ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం? లిబర్టీ అని అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ విత్ ఇన్ ద సొసైటీ ఫ్రమ్ oppressive restrictions. Who keeps these restrictions? Imposed by an authority, right? At the same time, opportunities for development. Absence of restrictions, at the same time opportunities for development. Both the things. Equality meaning people having equal rights, status and opportunities. At the same time, there are no discriminations and no privileges extended to any sections of the society. Arbitrary privileges extended to any sections of the society. This is equality. Fraternity, indake chusam. Fraternity meaning so sense of brotherhood and solidarity among the people. So preamble contains the philosophical foundation. At the same time, vision and the aspiration. It reflects the vision, dreams that our forefathers wanted to establish, right? So it mentions the purpose and the goals of the constitutions. What are the goals? Again, justice, liberty, equality, fraternity, right? These are the goals: justice, liberty, equality. It contains the goals of the constitution. It also mentions the source of authority, right? Every constitution, there are many constitutions across the world. So some constitutions mention their source as God as well, like especially Irish constitution, right? So it also mentions the source of the constitution. Here, who are the source? We the people of India is the source of the constitution. That signifies the
power and authority of the constitution is drawn from the people themselves. People నుండి వాళ్ళకి authority అనేది వచ్చేసింది. Why? What is the significance of it? It highlights the democratic nature of the government, right? So it highlights the democratic nature of the government. It mentions the source of authority as well. Preamble in legal interpretation. Whenever there is an ambiguity, in reading the constitutional provisions, preamble serves the purpose. ఎందుకు చాలా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, డిపిఎస్పీస్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఏంటి? పీపుల్కి అల్టిమేట్ ప్రియారిటీ ఇస్తాయి. డిపిఎస్పీస్ ఏం చేస్తాయి? కలెక్టివ్ సొసైటల్ రెస్పాన్సిబిలిటీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాయి. వెనెవర్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ ప్రిన్సిపల్స్, వాటిని ఎలా సాల్వ్ చేయడానికి ప్రియాంబుల్ అనేది యూజ్ అవుతుంది. స్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్ కేస్, ఈవెన్ నవజోత్ సింగ్ జోహార్ కేస్ recently, or even to decriminalize in the section 377. సో ఇవన్నీ కేసెస్ని ఇంటర్ప్రిట్ చేయడంలో ప్రియాంబుల్ అనేది యూజ్ అవుతుంది. కెన్ బి యూజ్ బై ద జుడిషియరీ టు ఇంటర్ప్రిట్ ద అంబిగ్యూయస్ ప్రొవిజన్స్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. And it also mentions the nature of the state. Very, very important. Nature of the state. It declares India to be a sovereign, socialist, secular and democratic republic. So it is defining the political identity of the states. At the same time, fundamental nature of the states. స్టేట్ అనేది ఎలా కాన్స్టిట్యూట్ అవ్వాలి, ఇండియన్ స్టేట్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్తుంది. సావరెన్ ఇందాకే చూసాం, పీపుల్ హ్యావ్ ద అల్టిమేట్ power and they choose their representatives by through them they exercise the power. Socialist ఏం చేస్తుంది? Socialist లో ఇండియన్ గాంధీయన్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో మెయిన్లీ టు అచీవ్ ద వెల్ఫేర్ స్టేట్. సెక్యులరిజం, no official religion and people have the autonomy in terms of their religious efforts. Democratic nation ఇందాకే చూసాం. ఇండియా గోస్ ఫర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. వేర్ లోవర్ హౌస్ which is directly chosen by the people, it's a representative of people, is given more priority and more powers. Republic, absence of any privileges classes. At the same time, all offices are open to the public. So it defines the entire nature of the state. At the same time, constitutional objectives, similar to the vision and the aspiration. Here we are mentioning the aspirations of the Constituent Assembly. Here it is entire constitution, same this, the securing the justice, social, economic, political liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, at the same time promoting the fraternity, assuring the dignity of the individual and ensuring the unity and integrity of the nation. These are the constitutional objectives of the state. So essence and the identity. Hence, because preamble contains almost all the provisions, the summary of all the provisions of the constitution, so we can mention it as the significance. It is the essence and the identity card of the entire constitution. It represents the soul, spirit, the goals the constitution wanted to establish. We can call it as the identity card. Amendability of the preamble of the Indian constitution. Amendability చేయొచ్చా లేదా క్వశ్చన్ ఏంటి అనేది. సో ప్రియాంబుల్ ని అమెండ్ చేయొచ్చా లేదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్, ఇట్ వాజ్ రేజ్డ్ ఇన్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ అండర్ ద బేరుబరి యూనియన్స్ కేస్. బేరుబరి యూనియన్ కేసులో ఏం చెప్పారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఒపైన్డ్ దట్ ప్రియాంబుల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో పార్ట్ కానప్పుడు హౌ కెన్ యూ అమెండ్ ఇట్ అని చెప్పారు. సో హెన్స్ ఇట్ కెనాట్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368. బట్ ఇన్ కేశవానంద భారతి కేసులో ఏం చేశారు? ఎర్లియర్ వర్డిక్ట్ ఏదైతే ఉందో ప్రియాంబుల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఏదైతే అన్నారో దాన్ని ఓవర్ రూల్ చేశారు. సో దే మెన్షన్ దట్
they have stated explicitly that preamble is a part of the constitution in Keshavananda Bharati case. దాని ప్రియాంబుల్ని అమెండ్ చేయొచ్చు. ఒక పార్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్ట్ అయినప్పుడు ఆర్టికల్ 368 కింద ఎనీ పార్ట్ని అమెండ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక క్యాబినెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి ఆ క్యాబినెట్? బేసిక్ స్ట్రక్చర్. యూ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ without altering the basic structure of the constitution, and they have mentioned the values, the nature of the state that was mentioned in the preamble is part of basic structure, right? ఏవైతే వాల్యూస్ మెన్షన్ చేశారో, ఏవైతే ఆస్పిరేషన్స్ మెన్షన్ చేశారో, నేచర్ ఆఫ్ ద స్టేట్ ప్లస్ ద ఆస్పిరేషన్ దట్ వర్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్? సో thus preamble can be amended. 42nd amendment law accordingly they have introduced the term socialist, secular and integrity to the preamble. So preamble ni Berubari union case lo first it's not part of the constitution, hence cannot be appended అని చెప్పారు. తర్వాత కేశవానంద భారతి కేసులో ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అట్ సేమ్ టైం బేసిక్ ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో డిస్టర్బ్ చేయకుండా అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పారు. 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు? They have introduced the term socialist, secular, integrity of the state, right? So వీటిని కాన్స్టిట్యూషన్ లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. With this we have answered the both parts of the question. Now we have to write a conclusion. Conclusion చెప్పాను కదా, conclusion అనేది ఎప్పుడైనా డైమెన్షన్ సైడ్ నుంచి రాయాలి. డైమెన్షన్ సైడ్ నుంచి the provisions holds a significance, instance the fundamental values, vision, objectives that guide the constitution, hence rightly called as the identity card of the constitution. The significance ఇందులో ఉంది, the significance ఏంటి? It has an immense significance as it instance the foundational values, vision, objectives that guide the constitution, and it is rightly called as identity card of the constitution.